హలో హాయ్ నాన్న నేనురా మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. మరి మనం కొనసాగిస్తున్నాం. మనం అనుకున్నదే ఒపీనియన్నే యూపీఎస్సీ కానీ ఏపీఎస్సీ కానీ టీజీపీఎస్సీలో కానీ కరెక్ట్ కాదని, అథెంటిక్ సోర్స్ ముఖ్యమని, ఈ సోర్స్ ఎక్కడ దొరుకుతుందో ప్రీవియస్ వీడియోలో చాలా చోట్ల నేను మీకు చెప్పాను. ఒకసారి ప్రీవియస్ వీడియోలో మీరు ఫాలో అవ్వండి. ఈరోజు ఈ చిన్న వీడియో ఏంటంటే అతి ముఖ్యంగా సార్ యూపీఎస్సీ కంటే ఎన్సీఆర్టీ బుక్స్ చదవచ్చు, తప్పులేదు. ఏబీపీఎస్సీకి టీజీపీఎస్సీకి కూడా ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలా సార్? అవి ఎలా చదవాలి? తెలుగు మీడియంలో ఉన్నాయా? దెన్ ఎన్సీఆర్టీలో నుంచి మక్కీగా స్టేట్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లో కూడా దింపుతున్నాడా? ఇవన్నీ కూడా ఈరోజు మనం చూద్దాం. అయితే మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. టీజీపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న సిన్సియర్ యాస్పిరెంట్స్, ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి మీ సిన్సియర్ యాస్పిరెంట్స్, మీరు ఎన్సీఆర్టీ చదివారా? చదువుతున్నారా? చదివితే ఎన్సీఆర్టీ మీకు తెలుగు మీడియంలో లభించాయా? తెలుగు మీడియం అని చెప్పి ఎన్సీఆర్టీకి ట్రూ ట్రాన్స్లేషన్ బుక్స్ చదువుతున్నారా? లేదా బేస్డ్ అపాన్ ఎన్సీఆర్టీ బుక్స్ అనే వాటిని చదువుతున్నారా? ఇలాంటి ప్రశ్నలు నేను మిమ్మల్ని వేయదలుచుకున్నాను. ఎందుకంటే సమయం లేదు, మనకి నోటిఫికేషన్లు వచ్చేస్తున్నాయి. అందువల్ల మనం జాగ్రత్త పడి ప్రిపరేషన్ చేసుకోవాలి. అందువల్ల రెండోది, మీరు ఎన్సీఆర్టీ బుక్స్ చదువుతుంటే సగంలో ఉన్న పూర్తి చేసిన సంతోషం. ఏది ఏపీపీఎస్సీకి టీజీపీఎస్సీకి చాలా సంతోషం. అయితే ఒకవేళ మొదలు పెట్టకపోతే ఎన్సీఆర్టీ కూడా చదవాలా సార్ అని మీలో చాలామంది నన్ను అడుగుతున్న అంశాల దృష్ట్యా అసలు దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. నేను నా నోట్బుక్లో ఏం రాశానంటే కొంత రీసెర్చ్ చేసి వచ్చాను మీకు నేను, అందువల్ల టైం తీసుకుంటున్నాను మీకు వీడియో చేయడానికి. అదేంటంటే ముందుగా ఎంతమంది ఎన్సీఆర్టీ చదువుతున్నారు కామెంట్లో పెట్టండి. ఫస్ట్ ఎంతమంది ఎన్సీఆర్టీ చదువుతున్నారు? ఒకటి, మీరు చదువుతుంది ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా గ్రూప్స్కి? 3, ఎన్ని తరగతుల వరకు ఎన్సీఆర్టీ బుక్స్ మీరు చదువుతున్నారు? ఏది 6th నుంచి 12th వరకా, లేకపోతే 8th నుంచి 10th వరకా? ఎన్సీఆర్టీ బుక్స్ నేను అంటుంది మీకు. నెక్స్ట్, చదువుతున్నారా? స్టార్ట్ చేసి మధ్యలో ఆపేశారా? అసలు ఎన్సీఆర్టీ బుక్స్ అయినా మీరు చదువుతుంది దాని పేరు చెప్పి అమ్మేసే పుస్తకాలు చదువుతున్నారా? నిజంగా ఎన్సీఆర్టీ తెలుగు మీడియం బుక్స్ ఉన్నాయా? దీనికి మీరు కామెంట్లో నిజాయితీగా నాకు పెట్టండి. దాన్ని బట్టి నేను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఇప్పుడు కొన్ని డౌట్లు మీకు పటాపంచలు చేయాలి. వేల మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఎన్సీఆర్టీ చదివితే గ్రూప్స్లో మనం జాబ్ కొట్టవచ్చా, ఆర్ దాని పైమించి ర్యాంకు కూడా కొట్టవచ్చా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. నేను చెప్పేది ఒక్కటే, ఎన్సీఆర్టీ బుక్స్ బేసికల్లీ తెలుగులో లేవు. ఎన్సీఆర్టీ బుక్స్ బేసికల్లీ తెలుగులో లేవు. ఎస్సీఆర్టీ అని స్టేట్కు ఉంటుంది. ఈ స్టేట్కు ఉన్న ఎస్సీఆర్టీ అనేది లోకల్ హిస్టరీలను ఆవిష్కరిస్తూ బుక్స్ తయారు చేస్తుంది. ఈ ఎస్సీఆర్టీ బుక్సే రాష్ట్రాలలో స్కూల్స్లో ఉంటాయి. ఎన్సీఆర్టీ బుక్స్ ఇంగ్లీష్ మీడియము ఉండవు, తెలుగు మీడియము ఉండవు. అర్థమైందా నాన్న? ఎస్సీఆర్టీ బుక్సే ఉంటాయి. వాటిల్లో ఆంధ్రప్రదేశ్ ఏం చేసిందంటే ఒక పేజీ ఇంగ్లీషు, మరొక పేజీ తెలుగులాగా ఎస్సీఆర్టీ బుక్స్ని ప్రింట్ చేసి పిల్లలతో చదివిస్తున్నారు, సార్లతో చెప్పిస్తున్నారు. స్కూల్ లెవెల్ బుక్స్లో అది ఎన్సీఆర్టీ కాదు, ఎస్సీఆర్టీ బుక్స్ తెలుగు మీడియం కూడా 10వ తరగతి వరకు ఉన్నాయి. అయితే ఎస్సీఆర్టీ ఏం చేస్తుందంటే ఎన్సీఆర్టీని ఫాలో అవుతుంది. కొన్ని కంటెంట్ల విషయంలో, కొంత మ్యాటర్ విషయంలో, కొన్ని సబ్జెక్టుల విషయంలో ఎస్సీఆర్టీ ఎన్సీఆర్టీని ఫాలో అవుతున్నమాట నిజం. కానీ ఎన్సీఆర్టీ బుక్సే తెలుగులోకి మార్చి స్టేట్ బుక్స్లో లేవు. దయచేసి మీరు తప్పనిసరిగా అది గమనించాలి. అయితే ఇంకోటి కూడా మీకు నేను చెప్పాలి. ఎస్సీఆర్టీ బుక్స్ తెలుగులో దొరుకుతున్నాయి, ఎన్సీఆర్టీ బుక్స్ తెలుగులో దొరకడం లేదు. ఓకేనా అన్న? కొంతమంది ఏం చేస్తున్నారంటే పబ్లిషర్స్ బేస్డ్ అపాన్ ఎస్సీఆర్టీ ఎన్సీఆర్టీ అని చెప్పి అమ్మేసుకుంటున్నారు బుక్స్. కొంతమంది ఏం చేస్తున్నారంటే ట్రూ ట్రాన్స్లేషన్ అంటున్నారు.
ఎన్సీఆర్టీ బుక్స్ తెలుగులో ట్రూ ట్రాన్స్లేషన్ చేయకూడదు, అది నేరం. కాబట్టి ఇక్కడ మనం ఇంకొక మాట చెప్పుకుని మళ్ళీ నేను వెనక్కి వస్తా. ఎన్సీఆర్టీ బుక్స్ ఇంపార్టెన్స్ ఏంటో. మనకు 2 ఏళ్ల క్రితం పార్లమెంటులోనే, పర్టికులర్లీ రాజ్యసభలో రాజ్యాంగం గుర్తించిన 22 భాషలలో ఎన్సీఆర్టీ బుక్స్ తెలుగులోకి అనువదించడానికి, తర్జుమా చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లు, అవి త్వరలో వెలుగులో చూస్తాయన్నట్లు మనకి కేంద్ర మానవ వనరుల సహాయ శాఖ మంత్రి చెప్పడం జరిగింది పార్లమెంటులో, రాజ్యసభలో. కానీ ఇంతవరకు ఆ ఎన్సీఆర్టీ బుక్స్ తెలుగులో రాలేదు. దాన్ని బేస్ చేసుకుని ఎస్సీఆర్టీ బుక్స్ తెలంగాణ అయినా ఆంధ్ర అయినా తెలుగు మీడియంలోను ఇంగ్లీష్లోను 2 పేజీలు ఒకే దాంట్లో వచ్చేటట్టు వాళ్ళు తయారు చేశారు. అవి ఎన్సీఆర్టీ అని పొరపడొద్దు. అయితే ఎస్సీఆర్టీ బుక్స్ దేనికి ఉపయోగం అంటే, లోకల్ హిస్టరీలు, లుక్ లైక్ శాతవాహనాస్, లుక్ లైక్ ఇక్ష్వాకాస్, హిస్టరీకి వచ్చేటప్పటికి లుక్ లైక్ ఏపీ ఎకానమీ, లుక్ లైక్ ఏపీ జోగ్రఫీ, ఇలాంటి వాటికి ఎస్సీఆర్టీ బుక్స్ ది పర్ఫెక్ట్. అలా కాకుండా మీరు యూపీఎస్సీలోనైనా, ఏపీపీఎస్సీ అయినా, టీజీపీఎస్సీ అయినా, గ్రూప్స్లో అయినా హిస్టరీ వచ్చి, దెన్ జోగ్రఫీ వచ్చి, దెన్ పాలిటీ వచ్చి, దెన్ ఎకానమీ వచ్చి, ఎన్సీఆర్టీకి చెందిన 11, 12 బాగా వింటున్నారా? వినాలి. ఎన్సీఆర్టీకి చెందిన 11, 12 తరగతుల పుస్తకాలు చదవాలి. అవి ఇంగ్లీష్ మీడియంలో ఉన్నప్పటికీ అర్థం కాక మానవు. ఎందుకంటే మీరు అర్థం చేసుకునే లెవెల్లోనే ఉండబట్టే కదా మీరు ప్రిపరేషన్ చేస్తుందే. అందువల్ల మీ ఎఫర్ట్స్ మీద నా నమ్మకం ఉంది కదా. అందులో పెద్ద అర్థం కాకుండా ఉండకపోవడం అంటూ ఇవేమీ ఉండవు. హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, దెన్ ఆల్సో జోగ్రఫీ ఏమో జిఎస్, విచ్ మీన్స్ ప్రిలిమినరీ. హిస్టరీ, ఇండియన్ హిస్టరీ ఏమో ప్రిలిమినరీ, జోగ్రఫీ ఏమో ప్రిలిమినరీ, ఎకానమీ ఏమో మెయిన్స్లో, ఏపీపీఎస్సీ అయితే, టీజీపీఎస్సీ అయితే గ్రూప్ 2లో పేపర్స్లో. అలానే పాలిటీ కూడా ఏపీపీఎస్సీలో అయితే మెయిన్స్లో, టీజీపీఎస్సీలో అయితేనేమో మామూలుగా గ్రూప్ 2లో. కాబట్టి క్లియర్గా నేను చెప్పేది ఏంటంటే, ఎస్సీఆర్టీ బుక్స్ తెలుగులో ఉన్నాయి, అవి చదవండి. ఆఫ్టర్ దట్ ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవాలని మీరు అనుకున్నప్పుడు పాలిటీ, ఎకానమీ, దెన్ జోగ్రఫీ, దెన్ హిస్టరీ బుక్స్ ఎన్సీఆర్టీ ఇంగ్లీష్లోనే ఉన్నాయి. 11, 12 తరగతుల పుస్తకాలు. వాటిని మీరు చదివితే మీకు అర్థమైంది. ఆ పుస్తకాలు కూడా ఎంతెంత లాభం లేవు. వాటిని కూడా మీరు గూగుల్లోకి వెళ్ళి వాటిల్లోకి వెళ్ళి తర్జుమా చేయించుకోవచ్చు. అర్థం కాకపోతే ఆ పేరా వరకు తీసి గూగుల్లో పెడితే వాళ్ళు మనకు క్లారిటీ ఇస్తారు. కాబట్టి ఇంకో పాయింట్ కూడా ఏంటంటే, ఎన్సీఆర్టీ ఇండియన్ హిస్టరీ కింద గ్రూప్స్లో, ప్రిలిమ్స్లో అడుగుతున్నాడు. ఎన్సీఆర్టీ ఇండియన్ హిస్టరీ కింద, విచ్ మీన్స్ ఇండియన్ హిస్టరీ సిలబస్సు ఎన్సీఆర్టీ బుక్స్ 11, 12 మీరు చదివితే ఇవి మీకు ఇండియన్ హిస్టరీ వాళ్ళు అడిగి ఏపీపీఎస్సీ 30 బిట్లు కానీ 20 బిట్లు టీజీపీఎస్సీ కింద కానీ మీకు ఉపయోగపడతాయి. స్పష్టంగా మళ్ళీ పదే నేను మీకు చెప్పే మాట ఏంటంటే, చిన్నులు, తమ్ముళ్ళు, రే నాన్న బాగా గుర్తుపెట్టుకోండిరా. అదేంటంటే, లోకల్ హిస్టరీ ఎస్సీఆర్టీ 10th వరకు ఉన్న పుస్తకాలు చదివేసుకోండి, తప్పు లేదు. హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జోగ్రఫీకి మాత్రం ఎన్సీఆర్టీ 11, 12 తరగతుల పుస్తకాలు చదివేస్తే మీరు మ్యాక్సిమం 80% గ్రూప్స్కి సిలబస్సు, పర్టికులర్గా గ్రూప్ 2కి సిలబస్ మీరు 80% పూర్తి చేసినట్టు. ఇందులో ఎలాంటి ఢోకా లేదు. అర్థమైందా నాన్న? ఆ తరువాత ఇంకోటి మీకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే ఇంగ్లీష్ మీడియం వారికి, అండ్ ఇంగ్లీష్ మీడియం నార్మల్గానే అర్థమవుతుంది కదా, అర్థమయ్యే వారి కొరకు మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న ఇంగ్లీష్ మీడియం పిల్లలు ప్లస్ మామూలుగా కూడా చదవాలనుకున్న పిల్లలు, ఇది గ్రూప్స్ కొరకు, యూపీఎస్సీ కాదు, గ్రూప్స్ కొరకు. అది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 12th క్లాస్లో ఏన్షియంట్ ఇండియా 1, మిడివల్ ఇండియా 2, మిడివల్ ఇండియా 3, థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ అని ఉంటుంది దానికి పేరు. అవి చదవాలి. జోగ్రఫీకి వచ్చేటప్పటికి 11th క్లాస్ ఫిజికల్ జోగ్రఫీ అండ్ ఇండియన్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ చూసుకోవాలి. అదే జాగ్రఫీలో 12th క్లాస్లో హ్యూమన్ జోగ్రఫీ
ఇండియన్ పీపుల్ అండ్ ఎకానమీ చూసుకోవాలి. పాలిటీలో 9th క్లాస్ డెమోక్రటిక్ పాలిటిక్స్ 1, 10th క్లాస్లో డెమోక్రటిక్ పాలిటిక్స్ 2 చూసుకోవాలి. 11th క్లాస్ వచ్చేటప్పటికి పాలిటీలో ఎన్సీఆర్టీ చెబుతున్నవి ఇండియన్ కాన్స్టిట్యూషనల్ వర్క్ అది చదువుకోవాలి. ఎకనామిక్స్కి వచ్చేటప్పటికి 11th క్లాస్ ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్, 12th క్లాస్ వచ్చేటప్పటికి మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. వీటిని మీరు అర్థం కాకపోతే గూగుల్ నుంచి కూడా ట్రాన్స్లేషన్ చేసుకుని మీరు చదవచ్చు. ఏతావాత ఈ వీడియోలో నేను చెప్పేది ప్రధానంగా ఏంటంటే, మీరు ఎన్సీఆర్టీ చదువుతున్నట్లయితే మీరు ఎన్సీఆర్టీని కంటిన్యూ చేయండి. అది కూడా ఏ సబ్జెక్టులలో ఎన్సీఆర్టీని కంటిన్యూ చేయాలి, గ్రూప్స్ పిల్లలకి ఈ వీడియో ఏ సబ్జెక్టులలో కంటిన్యూ చేయాలి, ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, వీటి కొరకే ఎన్సీఆర్టీ బుక్స్. అది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం లేవు, ఇంగ్లీష్ మీడియం చూసుకోవాలి. అర్థమైంది తెలుగు మీడియం పిల్లలకు కూడా. ఇక ఎస్సీఆర్టీ దేనికంటే లోకల్ హిస్టరీల కొరకు ఎస్సీఆర్టీ కూడా చదువుకోవాలి. కాబట్టి ఎస్సీఆర్టీ లోకల్ హిస్టరీలకు, ఎన్సీఆర్టీ ఆ 4 సబ్జెక్టులకి మీరు చూసుకుంటే దాదాపు 70% సిలబస్ని మీరు గ్రాప్ చేసిన వాళ్ళు అవుతారు. కారణం ఏంటంటే ప్రీవియస్లో ఏపీపీఎస్సీ అడిగినా, టీజీపీఎస్సీ అడిగినా అందులో జోగ్రఫీ బిట్లు అందులో చూశాను నేను 2-3 రోజులు. అందులో హిస్టరీ బిట్స్, ఇండియన్ హిస్టరీ బిట్స్, అందులో ఉన్నటువంటి పాలిటీ కానీ ఎకానమీ కానీ బిట్స్ ఎన్సీఆర్టీ బేసిక్స్ నుంచి వస్తున్నాయి. 11th, 12th ఇంగ్లీష్ మీడియం బుక్స్ నుంచి. ఓకేనా? కాబట్టి ఎస్సీఆర్టీ అవసరమే కానీ అది బేసే. ఎన్సీఆర్టీ ఈ 4 సబ్జెక్టులకి ఎన్సీఆర్టీ మీరు ఇంగ్లీష్ మీడియం అర్థమైతే పెద్ద కష్టంగా ఏం లేవు బుక్స్, అవి చూసుకోండి. ఇక పాతవా కొత్తవా అని అంటే నేను చెప్పేది ఏంటంటే మీరు కొత్తవే చూసుకోండి. మొన్న పాతవని కూడా చెప్పాను. పాతవి కొత్తవి మీకు అధిక బర్డెన్ అవుతాయి. అందువల్ల కొత్తవే చూసుకోండి. పీడిఎఫ్ ఫామ్స్ కూడా ఎన్సీఆర్టీ దాంట్లోకి వెళ్ళి చూస్తే, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే మీకు క్లియర్గా దానికి సంబంధించి అర్థమవుతుంది. కనుక ఇవి చదివితే ఉద్యోగం అనేది మీకు సులువు అవుతుంది, చాలా సులువు అవుతుంది. గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న పిల్లలు పర్టికులర్గా. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే స్కూల్ బుక్స్ అన్నీ ఎస్సీఆర్టీ, ఎన్సీఆర్టీ కాదు. సిబిఎస్ఈ సిలబస్ ప్రకారం అని ఉంటాయి చూడండి. కేంద్రీయ విద్యా సంస్థలు, నవోదయ ఇట్లా ఉంటాయి కదా కేంద్రీయ విద్యా సంస్థలు. వాటిల్లో సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది. కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో కూడా సిబిఎస్ఈ అంటారు. వీటిల్లో ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి. అది 0 నుంచి పిల్లలకి, స్క్రాప్ నుంచి పిల్లలకి నేర్చుకుంటూ పోతారు. కానీ మన స్కూళ్ళల్లో ఉండేవి ఎస్సీఆర్టీ బుక్సే, బట్ బేస్డ్ అపాన్ ఎన్సీఆర్టీ. అర్థమైందా నాన్న? బేస్డ్ అపాన్ ఎన్సీఆర్టీ. కాబట్టి స్కూల్ బుక్స్ తెలుగులో కూడా ఉన్నాయి, పర్టికులర్గా ఏపీ గవర్నమెంట్ కింద. కాబట్టి ఇవి చూసుకోండి. ఆ 4 సబ్జెక్టులకి ఎన్సీఆర్టీ చూసుకోండి. గ్రూప్స్లో చాలా వరకు మీరు చదివిన వాళ్ళు అవుతారు. అర్థమైందా? లైన్ టు లైన్ చదవండి. అర్థం కాకపోతే సోషల్ మీడియా హెల్ప్ తీసుకోండి. లైన్ టు లైన్ చదవండి, అర్థం చేసుకోండి, గ్రాస్పింగ్ చేసుకోండి, సంపూర్ణమైన అవగాహన ఆ టాపిక్ మీద తెచ్చుకోండి. కార్న్వాలిస్ 1793లో అది ఏమంటాం మనం, కార్న్వాలిస్ ప్రవేశపెట్టాడు కదా, కార్న్వాలిస్ శాశ్వత శిస్తున్న విధానం 1793లో బెంగాల్, బీహార్, ఒరిస్సాలో ప్రవేశపెట్టాడు. 1793లో కార్న్వాలిస్. ఇట్స్ ఏ కాల్డ్ యాజ్ ఏ జమీందారీ సిస్టమ్, జమీందారీ పద్ధతి దానికి సంబంధించిన మాట. కాబట్టి ఈ జమీందారీ పద్ధతి ఎందుకు పెట్టారు, దీని మూలాలు ఏంటి, దానికి సంబంధించిన అంశాలు ఏంటి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. వెలసిలీ అనుకోండి సైన్య సహకార పద్ధతి, సబ్సిడరీ అలయన్స్. డల్హౌసీ అనుకోండి డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. ఏవో లార్డ్ కానింగ్ అనుకోండి రింగ్ ఫెన్స్ పాలసీ. ఏవో హ్యూమ్ అనుకోండి ఐరన్ కర్టెన్ పాలసీ. ఏవో హ్యూమ్ ఏమో ఐరన్ కర్టెన్ పాలసీ, రక్షణ కవాట సిద్ధాంతం. అర్థమట్లా ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న జాతీయ ఉద్యమం, బ్రిటిష్ వాళ్ళని ఆడతన్ని తరిమేసిద్దోనని భయపడి ఒక అడ్డుగోడ, ఇనప అడ్డుగోడ కట్టాడు ఏవో హ్యూమ్. ఆ అడ్డుగోడే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. దీనినే రక్షణ కవాట సిద్ధాంతం అంటారు. మనోళ్ళు వెళ్ళడం, దానికి గుద్దుకోవడం, తిరిగి రావడం. చివరికి మన సంస్థలన్నీ మన కోసమే పెట్టారనుకుని ఐఎన్సీలో కలిపేసాం. చివరికి ఐఎన్సీ స్వాతంత్రం తెచ్చిపెట్టింది అనుకోండి మనకి. అర్థమైందా? ఐఎన్సీనే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్. ఎస్, అది రింగ్ ఫెన్స్ పాలసీ అంటే లార్డ్ కానింగ్ ఏం చేశాడంటే
ఏది జమీందారులందరినీ దగ్గర తీసి వాళ్ళకి రకరకాల సదుపాయాలు కల్పించి సిపాయిల తిరుగుబాటు వచ్చే సమయంలో సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు సిపాయి బిడ్డు జరిగినప్పుడు ఎవరైతే బ్రిటిష్ వాళ్ళకి ఏదైనా అపకారం జరిగిద్దని భయం వేసినప్పుడు జమీందారులు చుట్టూతా వచ్చి నిలబడి ప్రొటెక్షన్ చేస్తారు. అందుకోసం జమీందారులకి తాయిలాలు ఇస్తారు, జమీందారులకి దివానీ బహదూర్, రాజా బహదూర్, ఇంకేదో బహదూర్ ఇలా బిరుదులు ఇచ్చి జమీందారులు మంచిగా చేసుకుంటారు. రింగ్ ఫెన్స్ చుట్టూ ఉండేది అనేది రింగ్ ఫెన్స్ పాలసీ అనేది. ఆ తర్వాత కంచెకట్టు ఆవరణ విధానం అని ఇంకోటి ఉంది, ఫెన్సింగ్ పాలసీ, ఒట్టి ఫెన్సింగ్ పాలసీ. రింగ్ ఫెన్స్ పాలసీ వేరు, సేఫ్టీ వాల్ థియరీ వేరు. ఇప్పుడు కంచెకట్టు ఆవరణ విధానం, ఫెన్సింగ్ సిస్టమ్ అంటారు. అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో పంటలు పండే వాటిని, ఆహార పంటల్ని పక్కన నెట్టేసి వాణిజ్య పంటలకు ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ వాణిజ్య పంటలు చుట్టూతా ఫెన్సింగ్ వేశారు అన్నట్టు. అంటే విచ్ మీన్స్ భూముల్ని తీసుకుని ఆ భూముల్లో గొర్రెల్ని మేపి, వాళ్ళు కాదు మనతో మేయించి ఆ ఉన్నిని తీసుకెళ్ళి అమ్ముకొని లాభాలు పొందారు. వాణిజ్య పంటలకి మిర్చి, పత్తి, పొగాకు, ఉన్ని ఇలాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆహార పంటలకి ఫెన్సింగ్ వేశారు అన్నట్టు. దీనినే కంచెకట్టు ఆవరణ విధానం అంటారు తెలుగులో. ఆ తరువాత ఇక మీకు ఇందులో చెప్పిన రాజసంక్రమణ సిద్ధాంతం అంటే సంతానం లేని స్వదేశీ సంస్థానాధీశులు, సంస్థానాలు కొన్నాళ్ళకి బ్రిటిష్ వాళ్ళు ఆకుబడి చేసుకుంటారు. మళ్ళీ సంస్థానాల్లో కూడా ఏబిసిడి అనే లెక్కలు ఉన్నాయి. దీనినే రాజసంక్రమణ సిద్ధాంతం అంటారు, నిర్వారసత్వ విధానం అంటారు, దత్తస్వీకార నిరాకరణ విధానం అంటారు, చాలా ఉంటాయి. ఆ తర్వాత వెల్లస్లీ సైనికాగార పద్ధతి, సబ్సిడరీ అలయన్స్ సిస్టమ్. అతను మన సంస్థానాలకు సైన్యాన్ని ఇచ్చి సంస్థానాధిపతి బలంగా ఉంటే వాళ్ళకి ట్యాక్స్ కట్టాలి, ఇతను బలంగా లేకపోతే అదే సైన్యంతో ఆక్రమించుకుంటాడు. అంటే కోసుకు తినే తరుణం వచ్చేదాకా గొర్రె కసాయిని నమ్మినట్లు ఇక్కడ కూడా ఏంటంటే ఆ సంస్థానాధిపతి బలంగా ఉన్నప్పుడు ఏముండదు, అతను బలహీనమైనప్పుడు మాత్రం ఆక్యుపేట్ చేసేసుకుంటారు. దీనినే సైన్య సహకార పద్ధతి, సబ్సిడరీ అలయన్స్ అంటారు. ఈ కార్నవాలిస్ ఏమో జమీందారీ విధానం. ఇదేంటంటే అంతకుముందు బెంగాల్లో జమీందారులు, దొరలు లేదా భూస్వాములు, తాలూకాదారులని ఉండేవాళ్ళు. వాళ్ళ భూములు బ్రిటిష్ వాళ్ళు నయాన భయాను ఆక్యుపేట్ చేసుకుని ఆ తర్వాత వాళ్ళనే జమీందారులుగా మార్చి వాళ్ళని పన్ను వసూలు చేయమని, ఆ పన్ను వసూలు చేసిన దాంట్లో వాళ్ళు కొంత తీసుకుని మిగతాది బ్రిటిష్ గవర్నమెంట్కి ఇవ్వడం. ఇట్స్ కాల్డ్ యాజ్ ఎ జమీందారీ సిస్టమ్. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకి అడుగులు మడుగులు వస్తూ ఉంటారు. కాబట్టి దీస్ ఆర్ ద ఆల్ థింగ్స్ యూనో. కాబట్టి ఇలాంటి మంచి మ్యాటర్ ఎన్సీఆర్టీలో ఉంది. కాబట్టి తర్వాత ఈ వీడియోలో కన్క్లూజన్ ఇవ్వబోతున్నాను నేను మీకు. కన్ఫ్యూజన్ ఇవ్వను. కన్క్లూజన్ ఏంటంటే ఎస్సీఆర్టీ పుస్తకాలు చదువుతుంటే కంటిన్యూ చేయండి, చదవకపోతే ఇప్పుడన్నా మొదలు పెట్టండి. అవి మనకు స్కూల్ బుక్స్లో ఉన్నాయి కాబట్టి అవి దొరికిపోతాయి. అవి సిలబస్ అన్నీ చదవరు కదా, సిలబస్ ఏముందో ఆ సబ్జెక్టులో మాత్రం పిల్లల దగ్గర నుంచి బుక్స్ తీసుకుని చదువుకోండి. ఎన్సీఆర్టీకి వెళ్ళేటప్పటికి మాత్రం 11వ తరగతి 12వ తరగతి ఇంగ్లీష్ మీడియం చదవండి, మనకు తప్పది. అందులో ఎకానమీ, జోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ ఇవి చూసుకోండి. ఎందుకంటే ప్రీవియస్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో అడిగినటువంటి పాలిటీ, హిస్టరీ, మెయిన్స్లో పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్ వీటిలో అడిగిన బిట్లలో ఒక రంగా చెప్పాలంటే చాలా బిట్లు ఎన్సీఆర్టీ నుంచి కవర్ అయ్యాయి. కాబట్టి ఎన్సీఆర్టీ బుక్స్ తెలుగులో లేవు, ఇంగ్లీష్లోనే ఉన్నాయి. అది కూడా 11, 12 కీలకం గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి. మిగతా వద్దు, మిగతా ఎస్సీఆర్టీ చదువుకోండి. ఆ తర్వాత ఇక సబ్జెక్టులు వచ్చి నాలాంటి రాసిన బుక్స్ అవి మార్కెట్లో ఉంటాయి, అవి తీసుకొని మీరు చదువుకోండి. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి, కన్ఫ్యూజ్ కాకండి. ఎస్సీఆర్టీ లోకల్ హిస్టరీలకి బేస్కి, ఎన్సీఆర్టీ ఆ 4 సబ్జెక్టులకు మాత్రమే. అది ఇంగ్లీష్ మీడియంలో ఉన్న ట్రాన్స్లేట్ చేసుకోండి, గూగుల్ ట్రాన్స్లేట్ తెలుగులోకి వచ్చేస్తుంది. ఉండనా మరి. నేను మీ అన్న హిస్టరీ రఫీసాన్ని. ఇప్పుడు మీకు ఎన్సీఆర్టీ చదవాలా, ఎస్సీఆర్టీ చదవాలా, ఇవి తెలుగు మీడియంలో ఉన్నాయా, ఓకేనా? ఈ డౌట్లన్నీ మీలో పోయినాయని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చక్కగా కూర్చొని ఫ్రెష్గా వాటర్ బాటిల్ పక్కన పెట్టుకుని తాగుతూ చక్కగా మీరు ప్రిపరేషన్ చేయండి. రోజులు దగ్గర పడుతున్నాయి. అదొట్లా వయసుని తిరిగి తేలేము, కాలాన్ని తిరిగి తేలేము. రైట్, అర్థమవలా? ఈ రెండు మనం తిరిగి తేలేము. డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోగలం, ఏదో ఒక వ్యాపారం సంపాదించుకోగలం, ఆస్తులు కొనగలం. వయసుని కొనలేము, కాలాన్ని కొనలేము. ఉంటా. నేను మీ అన్న హిస్టరీ రఫీసాన్ని. ఎన్సీఆర్టీ చదవాలా, ఎస్సీఆర్టీ చదవాలా, ఇవి తెలుగు మీడియంలో ఉన్నాయా? ఈ విషయాలన్నీ ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. ఈ ఒక్క వీడియోతో వేల మంది ఆస్పిరెంట్స్ అనుమానాలు పటాపంచలు అయిపోయాయి అనుకుంటున్నాను. జాగ్రత్త కూర్చొని చదవండి. నాన్న నేను మీ అన్న హిస్టరీ రఫీసాన్ని. మళ్ళీ మరో వీడియో చేసుకుందాం, మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ రా. ఎట్టి పరిస్థితుల్లో జాబ్ కొట్టి తీరాలి. ఈ మెథడ్లో వెళ్ళిపోండి. థ్యాంక్ యూ.